నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యూట్యూబర్ రావణ్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్. ఫోరెన్సిక్స్ విశేషంలో షాకింగ్ నిజాలు. అమ్మాయిలతో రాజనీలు వీడియో రికవరీ. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుపై ప్రశ్న. రావణ్ అంచెతులు వ్యాఖ్యలు చేయడం వల్ల అతనిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు అతని ఫోన్ డేటాలో కీలక ఆధారాలు గుర్తించినట్లు తెలుపుతున్నారు. పోలీసుల విచారణలో అతని ఫోన్ చెక్ చేసినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రావణ్ అమాయక యువతులను లైంగికంగా వేధించినట్లు అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్న. రావణ్ ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కీలక విషయాలు. అమ్మాయిలతో రాచలీలలు వీడియోలు రికవరీ. విద్వేషపూరిత కంటెంట్. మావోయిస్టులకు మద్దతు. సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ఆర్థిక వనరులపై కాకినాడ పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా లభిస్తున్న నెలకు లక్షల ఆదాయానికి సంబంధించిన 2 బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేసిన డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్ రికవరీ చేయగా పలువురు యువతులతో సాగించిన రాచలీలలు, అశ్లీల వీడియోలు వెలుగు చూశాయి. ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు, విద్వేషపూరిత ప్రసంగాల కేసులో జైల్లో ఉన్న వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ప్రశ్న పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రావణ్ ఆర్థిక లావాదేవీలపై కాకినాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సమాజంలో కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా నిషేధిత మావోయిస్టుల సంస్థకు మద్దతుగా కంటెంట్ను అప్లోడ్ చేస్తూ రావణ్ భారీగా సంపాదిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఛానల్ ద్వారా అతనికి నెలకు లక్షలకు పైగా ఆదాయం వస్తుందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన 2 వేరు బ్యాంకుల అధికారులకు పోలీసులు లేఖలు రాయగా అధికారులు రావణ్ బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిలిపివేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు హిందూ దేవతలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రావణ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న అతని మొబైల్ ఫోన్ను స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. నిందితుడు అరెస్టుకు ముందు ఫోన్ నుండి డిలీట్ చేసిన కీలక సమాచారం, వాట్సాప్ చాటింగ్లు, వీడియోలను ఫోరెన్సిక్ నిపుణులు రికవరీ చేశారు. ఈ డేటా రికవరీ కావడంతో రావణ్ తెర వెనుక సాగించిన అనేక అకృత్యాలు, నేరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ అందించిన నివేదిక ప్రకారం రావణ్ పలువురు యువతులతో సాగించిన రాచలీలల వ్యవహారాలు బయటపడ్డాయి. 4 యువతులతో అసభ్యకరంగా, అశ్లీలంగా ఉన్న సెల్ఫీ వీడియోస్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. వివిధ హోటల్ గదుల్లో వెలికి చేష్టలు, సంభాషణలతో కూడిన వీడియోలను రికార్డ్ చేసి మొబైల్లో భద్రపరుచుకున్న రావణ్ పోలీసులు విచారణకు వస్తారనే భయంతో వాటన్నింటినీ పూర్తిగా డిలీట్ చేశాడు. అయితే ఫోరెన్సిక్ విశ్లేషణలో రికవరీ అయిన వీడియోలు ఈ రాచలీలకు సంబంధించినవేనని తేలింది. వీడియోల ఆధారంగా సదరు యువతులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రావణ్ లోపరుచుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. యూట్యూబర్ రావణ్కు బెయిల్, మరో కేసులో అరెస్ట్. ఈ మొత్తం వ్యవహారంలో రావణ్ ఒక్కడే సూత్రధారిగా వ్యవహరించాడా, లేక దాని వెనుక ఏదైనా నెట్వర్క్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా డిజిటల్ కంటెంట్ సృష్టించడం, దానికి నిధులు సమకూర్చడం వెనుక రాజకీయ అసాంఘిక శక్తుల హస్తం ఉందా అనే అనుమానాలతో లోతుగా విచారణ జరుపుతున్నారు. బాధితుల నుంచి మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని, అతనిపై అదనపు సెక్షన్ల కింద కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే దేవుళ్లను దూషించే రావణ్కు వైసీపీ ఆర్థిక సాయం చేయడం ఎంత బర్రెగింపంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లను, పురాణాలను నీచంగా దూషిస్తూ తీవ్రవాదాన్ని సమర్థించే రావణ్ లాంటి సంఘ విద్రోహ శక్తులకు గొడ్డల పార్టీ ఆర్థిక సహాయం అందిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలను సహించేది లేదని స్పష్టం చేశారు. బనగానపల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతాన్ని, వైఎస్ కుటుంబ ఆస్తి వివాదాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షంపై పరోక్షంగా నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు హిందూ దేవుళ్లను కించపరుస్తూ నిషేధిత తీవ్రవాద సంస్థలకు మద్దతుగా వీడియోలు పోస్ట్ చేసిన కేసులో
అరెస్ట్ అయిన యూట్యూబర్ బచ్చలకూరు జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా స్పందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మత విద్వేషాలు రేకెత్తించే రావణ్ లాంటి అసాంఘిక శక్తుల వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. రావణ్కు గొడ్డల పార్టీనే భారీగా ఆర్థిక సాయం అందిస్తుందని ఆరోపణలు చేశారు. సంఘ విద్రోహ శక్తులను ఎవరు ప్రోత్సహించవద్దు, కుల మతాలను విభజించడానికి వీల్లేదు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముడు సీతపై నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్లను గొడ్డల పార్టీ ఆర్థికంగా సహాయం చేస్తుంది. ఇది ఎంత బరిదెగింపు! ఇది న్యాయమా? ప్రజలకు ఈ విషయాలు తెలియాలి. నంద్యాల పక్కనే పులివెందుల 2019 అందరూ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నేనే ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించి రెండో రోజున కత్తి నా చేతిలో పెట్టి రాజకీయ డ్రామా ఆడారు అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులు తిరుగుతున్నారని, కేవలం ఆస్తి కోసం కన్నతల్లిని హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం చనిపోయిన తండ్రి ఫోటోలకు పూజలు చేస్తారని, కన్న తల్లిని గౌరవించలేని వ్యక్తి సమాజానికి ఏం అవసరమని ప్రశ్నించారు. తల్లుల విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి తాము తల్లికి వందనం పథకం తెచ్చామన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్న ఫ్యాక్షనిజం, ముఠా కక్షలను అణిసివేసి శాంతి భద్రతలు నెలకొల్పింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసుగు విరామం లేకుండా కేవలం ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు కూటమి ప్రభుత్వం పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటి వారికైనా సరే అదే చివరి రోజు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. చూస్తూనే ఉండండి కృతికా న్యూస్ ఛానల్.